బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వాళ్ళు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన కామెంట్లతో ఈ వివాదం రాచుకుంది. అయితే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నటుడు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు, అది కూడా మిడ్ నైట్. ఎస్ రమణ, అక్కినేని నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే కొన్ని రోజులుగా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. ఆమె కేటీఆర్ ను విమర్శించే సమయంలో అక్కినేని నాగ చైతన్య, అదేవిధంగా సమంత విడాకుల వ్యవహారాన్ని కూడా ఆమె మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున అప్పుడు దుమారం రేపడం జరిగింది. ఇటు రాజకీయ సినీ వర్గాల్లో కూడా ఆ వ్యాఖ్యలు కలకలం రేపడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి అక్కినేని కుటుంబం అప్పుడు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. డిఫమేషన్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. తమ పరువుకు భంగం కలిగించే విధంగా కూడా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు అని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కేటీఆర్ కూడా ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాలతో మంత్రిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా గతంలో కోర్టు కూడా సూచించడం జరిగింది. ఒకవైపు ఇటు నాగార్జున కుటుంబం కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతం అది కోర్టులో వివాదం నడుస్తా ఉంది. సో తాజాగా మంత్రి కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి 12:02 ఒక ట్వీట్ చేయడం జరిగింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో అవి నేను ఇంటెన్షన్ గా చేయలేదని చెప్పి కూడా ఆమె ట్వీట్ లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదు అని చెప్పేసి కూడా ట్వీట్ లో రావడం జరిగింది. అదేవిధంగా నాగార్జున కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ తన ట్వీట్ లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలని కానీ లేదంటే వారికి అపకీర్తి కలిగించాలన్న ఉద్దేశం తనకి ఏ కోశాన లేదు అని చెప్పేసి కూడా క్లియర్ గా ట్వీట్ లో రాయడం జరిగింది. ఆ వ్యాఖ్యల వల్ల ఏవైనా అపోహలు కానీ లేదంటే వాళ్ళు బాధపడినట్టయితే దానికి తాను చింతిస్తున్నానని చెప్పి కూడా తన ట్వీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ తాజాగా మంత్రి చేసినటువంటి ఈ ట్వీట్ తో సో ఈ వివాదం సో దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే సో ఏ టర్న్ తీసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు సినీ రాజకీయ వర్గాలు అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మంత్రి కొండా సురేఖ ట్వీట్ అయితే మారింది. సో ఇప్పటికే గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి ఈ కేసు ఒకవైపు ఇటు కేసు నడుస్తా ఉంది కోర్టులో. సో తాజాగా ఇప్పటికే ఇటు అక్కినేని నాగార్జున ప్రభుత్వంతో ఇప్పటికే పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము. సో ఈ నేపథ్యంలోనే ఈ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు సో తరచుగా కూడా ప్రస్తావనకు వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఈ ట్వీట్ ద్వారా సో వీళ్ళిద్దరి మధ్య ఈ అక్కినేని నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయినట్టేనా లేకుంటే ఏం జరగబోతా ఉంది అనేది సో మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది తెలియాలంటే. సో మొత్తానికైతే మంత్రి కొండా సురేఖ ఏదైతే క్షమాపణలు చెప్పడం జరిగిందో సో ఈ రాజకీయంలో హుందాతనాన్ని పెంచుతాయి, గతంలోనే చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది దీనికి ట్వీట్లు కూడా పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే వెంటనే మంత్రి స్పందిస్తే ఇంతవరకు కూడా వెళ్లేది కాదు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మంత్రి కొండా సురేఖ అయితే తాజాగా క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. సో అక్కినేని కుటుంబం ఈ మంత్రి ట్వీట్ ను ఏ విధంగా స్వీకరిస్తుందో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా ఎక్స్టెన్సివ్ గా వెళ్ళడం జరిగింది. ఒకవైపు వాళ్ళు తీవ్రంగా ఖండించడం జరిగింది.
కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున కుటుంబం ఈ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తుంది, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది సో వేచి చూడాల్సి ఉంటుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సిఐడి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. నేడు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరవుతారు. నిన్న విజయ్ దేవరకొండను సిఐడి విచారించింది. బెట్టింగ్ యాప్ల తరపున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు అంటూ విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. విజయ్ని అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించిన నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేస్తోంది. నేడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కానున్నారు. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు. రత్న, ఏం జరుగుతోంది? వాళ్ళ ప్రకాష్ రాజ్ విచారణ అంటున్నారు. అలాగే నిన్న విజయ్ దేవరకొండను ఎంతసేపు విచారించారు? అలాగే వాళ్ళ ప్రకాష్ రాజ్ని ఎంతసేపు విచారించే అవకాశం ఉంది? ఇంకెవరున్నారు నెక్స్ట్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదైన సినీ సెలబ్రిటీస్ ను వరుసగా విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవగా, ఇందులో నటుడు ప్రకాష్ రాజ్ అలాగే హీరో విజయ్ దేవరకొండను ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది ఈడీ అధికారులు. మరోవైపు ఇదే కేసులో సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిఐడి సిట్టు వీరికి సమన్లను జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ సైతం సిఐడి అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలి తెలియజేసిన నేపథ్యంలోనే ఇచ్చినటువంటి సమన్ల మేరకు ప్రకాష్ రాజ్ నేడు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళ మీద 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి, వైపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవగా మరోవైపున మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 2 కమిషనరేట్ల పరిధిలో, హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈడీ విచారణ ఒకవైపున ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత ఈడీ అధికారులు వీరిలో కొంతమందిని విచారించడం జరిగింది. మంచులక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు, విజయ్ దేవరకొండను, ప్రకాష్ రాజ్ను. ఇలా అంటే ఎవరైతే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ యాప్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి సినీ సెలబ్రిటీస్ గా ఉన్నారు, ఎవరైతే యొక్క బెట్టింగ్ యాప్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేసి ఆదాయాన్ని పొందినట్లు కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే వీరందరినీ కూడా విచారించడం జరిగింది. వారి యొక్క బ్యాంకు స్టేట్మెంట్ల ద్వారా విచారణకు రావాలని తెలియజేశారు. అయితే హీరో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళు ఆ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదు, జస్ట్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాము. అవన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో ఓపెన్ అయ్యేటువంటి యాప్స్ కాదు, అవి గేమింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ కు గేమింగ్ యాప్స్ కు తేడా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లను అధికారులకు చూపించారని ప్రశ్నించినటువంటి సందర్భంలోనే అసలు మేము ఎటువంటి అమౌంట్ అనేది ప్రమోట్ చేసినటువంటి గేమింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి కూడా తీసుకోలేదనే విషయాలను కూడా తెలియజేశారు. అయితే వీటి మీద ఒకవైపున ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతోంది, ఈడీ అధికారుల యొక్క విచారణ కొనసాగుతూ ఉండగానే మధ్యలో సిఐడి ఎంటర్ అయింది.
సిఐడి ఎందుకు ఒక క్రైమ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎవరి మీద అయితే కేసులు నమోదైనటువంటి సినీ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్లకు సమన్లు జారీ చేసి వాళ్ళని విచారణకు పిలిచింది. ఈ విచారణలో భాగంగానే నిన్న హీరో విజయ్ దేవరకొండ సిఐడి సిట్ ముందు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. వచ్చినటువంటి సమన్లను తీసుకొని ఆయన విచారణకు హాజరైన తర్వాత బెట్టింగ్ ఆయన కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత మరొకసారి తాము పిలిచినప్పుడు మరలా విచారణకు రావాలన్నటువంటి విషయాన్ని సిఐడి అధికారులు విజయ్ దేవరకొండకు తెలియజేశారు. ఇక నేడు ప్రకాష్ రాజు విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొత్తం ఎంత మొత్తంలో ఎన్ని యాప్స్ ను ప్రమోట్ చేయడం జరిగింది, ఎంతకాలం పాటు అగ్రిమెంట్స్ అనేవి కాంట్రాక్ట్లు అనేవి కుదుర్చుకున్నారు, ఎందుకు ఇంత స్టార్ సెలబ్రిటీస్ హోదాలో ఉండి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అనే విషయాల మీద సిఐడి అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకాష్ రాజును నేడు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈడీ అధికారులకు చెప్పిన సమాధానాలే సిఐడి అధికారులు ఎదురు కూడా చెప్తారా, లేకపోతే సిఐడి అధికారులు వీరి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టబోతున్నారు, విచారణ తర్వాత ఎలాంటి యాక్షన్ అనేది ఉండబోతుందన్న ఒక సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి నెలకొని ఉంది. గతంలో మనం చూసాం, ఇప్పటికే ప్రకాష్ రాజు, రాణా, మంచు లక్ష్మిలకు కూడా నోటీసులు వెళ్లిన తర్వాత మరికొంతమందిని కూడా విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ గతంలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పంజగుట్ట పోలీస్ స్టేషన్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదవడం జరిగింది. తర్వాత ఆయన వివరణ ఇచ్చారు ఈడీ విచారణకు హాజరైనప్పుడు. ప్రకాష్ రాజు ఈడీ విచారణకు హాజరై ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు మంచులక్ష్మి మాత్రం తాను మీడియాతో మాట్లాడకుండా ఇప్పటి వరకు కూడా ఆమె చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి స్పందించలేదు. మరి దీని మీద ఇప్పుడు సిఐడి అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి సమాధానాలు చెప్పబోతున్నారు, బెట్టింగ్ యాప్స్ లో ఇప్పటికే క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశీ కంపెనీల నుంచి, విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే వీరి నుంచి సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎటువంటి సమాచారం రాబట్టబోతుందని ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పెరాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత ఆమెకు పెరాలసిస్ రావడంతో మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు.
బ్రేకింగ్లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది. గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా ఈ విషయంతో వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత ఆమెకు పెరాలసిస్ రావడంతో మృతి చెందింది. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. నారాయణ రెడ్డి, కేసు పూర్వాపరాలేంటి? రమణ, మదనపల్లిలో కిడ్నీ రాకెట్ యొక్క ఉదంతం పట్టబయలైంది. అంటే ఆదివారం మధ్యాహ్నం వైజాగ్ మధురవాడకు సంబంధించిన యమున అనే ఓ మహిళను మదనపల్లికి తీసుకొచ్చారు. అంటే మదనపల్లిలో ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో పద్మ, సత్య, వెంకటేష్ అనేవి ముగ్గురు ఆమెను కొన్ని మాయమాటలు చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆమె యొక్క కిడ్నీని కూడా వేరొకరికి మార్చే సమయంలో ఆమెకి అనారోగ్య సమస్యలతో పాటు కొంత పెరాలసిస్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. అయితే సోమవారం మధ్యాహ్నం ఈ యొక్క ఆపరేషన్ జరిగిన నేపథ్యంలోనే ఆమె చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రహస్యంగా ఆమె యొక్క మృతదేహాన్ని కూడా వైజాగ్ తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఎవరైతే బాధితురాలు యమున ఉందో ఆమె భర్త సూరిబాబు కూడా ఈ యొక్క వ్యవహారాన్ని గమనించి వెంటనే పోలీస్ డైల్ 112కి కూడా డైల్ చేసి ఈ యొక్క సమాచారాన్ని చెప్పడం జరిగింది. దీనిపైన వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడి నుంచి మదనపల్లి 2 టౌన్ సిఐ రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పడం జరిగింది. వారు వెంటనే హుటాహుటిన మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ హాస్పిటల్ కి చేరుకుని అక్కడ ఈ యొక్క వ్యవహారం పైన కూడా పూర్తిగా విచారణ జరిపి అక్కడ ఎవరైతే హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్ అవినాష్, అదే విధంగా డాక్టర్ శాశ్వతిని కూడా అదుపులోకి తీసుకొని వారిని పూర్తిగా విచారిస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క ఉదంతానికి ప్రధాన కారణమైన మదనపల్లికి సంబంధించిన పూలరంగుడు, అదేవిధంగా పాలరంగుడు, అదేవిధంగా పుంగనూరుకు సంబంధించిన డయాలసిస్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బాలా నాయక్ కూడా, వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు హాస్పిటల్కి వస్తారో వారిని ధనవంతులుగా అంటే డబ్బున్న వారిని చూసుకొని వారికి కిడ్నీలు మార్పిడి చేస్తామని చెప్పి కూడా నమ్మబలికి వారి ద్వారా ఈ యొక్క గ్లోబల్ హాస్పిటల్లో కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే ఈ డాక్టర్ అవినాష్ ఉన్నాడో అతని తండ్రి కూడా చిత్తూరు TCHS గా కొనసాగుతున్నారు. గతంలో కూడా మదనపల్లి సూపరింటెండెంట్ గా కూడా పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే తండ్రి యొక్క సహకారంతో ఇవన్నీ చేస్తున్నాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. పూర్తిగా ఏదైతే ఈ యొక్క కిడ్నీ మార్పిడి చేస్తున్న రాకెట్ వ్యవహారాన్ని బట్టబయలడంతో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో వైజాగ్ కేంద్రంగా కూడా జరిగిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఏదైతే ఈ యొక్క మానవ శరీరంలోని అవయవాలు మార్పిడి చేయడం కానీ వాటిని విక్రయించడం కానీ చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది డబ్బులకు ఆశపడి ఇలాంటివి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రమణ, థ్యాంక్ యూ. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.47% పోలింగ్ నమోదైంది. ఓటు వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసఫ్గూడ స్టేడియంకు తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి కావడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య 3 నుంచి 7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడిస్తున్నాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. ఇక బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలు చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడతాయి. యూసఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్, బీఆర్ మధ్య నువ్వనేనా అన్నట్లుగా పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది. 7 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేటలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలు సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది. ఇప్పటికి 10% అయింది. Sir, humble request, sir. Not only this booth, sir. Please come. Sir, you are not promising that. Yes. You are not promising that. Yes. We are promising that. Please come. ప్రతి బూత్ లో ఇప్పటికి 10% అయింది. ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు 5,000 నుంచి 12,000 వరకు కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. ఇంకా 3 ఏళ్ల అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని నిర్ణయానికి ఓటర్లు వచ్చారని, గతంలో 2 సార్లు పోటీ చేసి ఉన్న నవీన్ యాదవ్కు సానుభూతి పనిచేసిందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడంలో కీలక ముందడుగని పోలీసు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాఫ్ రైఫిల్స్, అలాగే స్టన్ గన్స్, 303 రైఫిల్స్తో పాటుగా భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ తీసుకెళ్తుండగా పేలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఈడీగా మార్చకముందే బాంబు పేలినట్లు విచారణలో వెల్లడైంది. భారీ విధ్వంసం సృష్టించేందుకు జేఈఎం మాడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్ఐఏకు విచారణ బాధ్యతలు అప్పగించింది కేంద్రం.
ఇదిలా ఉంటే ఢిల్లీ బ్లాస్ట్పై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు పదార్థాల్లో అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు కారులో డాక్టర్ మహమ్మద్ ఉమర్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మృతుడు DNA శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్దిగా పోలీసులు గుర్తించారు. ఇక ఢిల్లీ పేలుడు కేసులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక ఫరీదాబాద్లో కశ్మీర్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అద్దెకుంటున్న 2 గదుల్లో పోలీసులు 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అతను విచారించగా డాక్టర్ షాహీన్ పేరు బయటపడింది. షాహీన్ అల్ ఫలా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని, ముజమ్మిల్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ ఇచ్చిన సమాచారంతోనే షాహీన్కు చెందిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ఒక AK-47 రైఫిల్ కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హర్యానా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో విస్తృత సోదాలు కొనసాగుతున్నాయని, ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు, సిబ్బంది సహా 52 మందిని విచారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.